ఆకలి లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సో ఇవాళ మనం కొన్ని చూద్దాం. అవి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి జంక్ ఫుడ్ పెట్టడం వల్ల, లైక్ చిప్స్ ప్యాకెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇట్లాంటివి ఏవైనా చిన్న చిన్నవి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసే టైంలో కానీ అరౌండ్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఆ టైంలో ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసే టైంలో ఆకలి ఉండదు. అందుకని వద్దు అని చెప్పి అవాయిడ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి కాన్స్టిపేషన్. ఇది పిల్లలు చాలా కామన్. సో వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల, ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఇది చూస్తాము. సో ఎక్కువగా వాటర్ తాగించి ఫైబర్ ఫుడ్ పెట్టేలా చూడండి. థర్డ్ వచ్చేసి నులి పురుగులు అట్లా ఉన్నా కూడా పిల్లలకి ఆకలి అనేది వేయదండి. సో ఖచ్చితంగా పిల్లలకి 1 ఇయర్ తర్వాత పిల్లలకి మాత్రం ఎవ్రీ 6 మంత్స్కి వాళ్ళకి ఏం కంప్లైంట్స్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా డీవార్మింగ్ అనేది చేయించాలి. అండ్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేమియా అని ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీ ఉన్నా కూడా పిల్లలకి ఆకలి అనేది ఉండదు. సో ఐరన్ రిచ్ ఫుడ్స్, గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, బీట్రూట్ కానీ, ఇట్లా పొమగ్రానేట్ కానీ ఇవన్నీ పెడుతూ ఉండండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా రోజు ఒకటే టైంకి మీల్స్ పెట్టడానికి ట్రై చేయండి. లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్తో పాటు కూడా డైలీ అదే టైం ఫాలో అవుతూ ఉండాలి.